ఏదైనా ఒక స్థాయి వరకే బాగుంటుంది. పరిమితి దాటితే ఎదుటి వారికి విసుగొస్తుంది. ఆ కోపంలో వారేం చేస్తారో తెలియదు, కానీ దాని పర్యవసానాలను ఖచ్చితంగా భరించాల్సి ఉంటుంది. ఇలాంటి అనుభవమే ఆ ప్రాంత ప్రజలకు ఎదురైంది. దీంతో తమకు ఇబ్బంది కలిగిస్తున్న ఆకతాయిలకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పారు. సోషల్ మీడియా పిచ్చిలో చాలా మంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యేందుకు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. ఈ విన్యాసాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ విన్యాసాలు ఎదుటి వ్యక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఓ ఫ్లైఓవర్ పై యువకులు దారుణమైన స్టంట్లు చేస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. వారికి సరైన స్థాయిలో గుణపాఠం నేర్పాలని భావించారు. ఇదే క్రమంలో ఆ ఫ్లైఓవర్ పై నుంచి వారు నడుపుతున్న వాహనాలను ఒక్కసారిగా కిందకు పడేశారు. దీంతో ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజధానిగా కొనసాగుతున్న బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులోని నెలమంగళ ప్రాంతంలోని ఫ్లైఓవర్ పై నుంచి బైకులను కింద పడేస్తారు. నెలమంగళ మీదుగా భారీగా వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. బెంగళూరు సిటీకి శివారు ప్రాంతమైన ఈ ఫ్లైఓవర్ పై కొంతమంది ఆకతాయిలు ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఆ విన్యాసాల వల్ల చుట్టుప్రక్కల ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆకతాయిలకు బుద్ధి చెప్పాలని భావించిన స్థానికులు వారు నడుపుతున్న ద్విచక్ర వాహనాలను ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పడేశారు. దీంతో వారు భయంతో అక్కడి నుండి పారిపోయారు. అలా కింద పడేసిన ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఘటన జరుగుతున్నప్పుడు స్థానికులు కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం బెంగళూరు పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు చర్యలు తీసుకున్నారు. అక్కడి సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా 36 మందిపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఆ ద్విచక్ర వాహనాలను కూడా వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.